మార్నింగ్ టు ఆల్ అందరికి నమస్కారం. నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు. ఇవాటి రోజున తంగెడపల్లి గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మన బద్వేల్ పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్, అలాగే ఉపాధ్యక్షుడు మద్దిశెట్టి ప్రసాద్ రాయల్, అలాగే బల్జ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య గారు కూడా ఇవాళ రోజున యొక్క తంగెడుపల్లిలోని అభయ ఆంజనేయ స్వామి వారికి ప్రారంభమైనటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ముళ్ళకంపను తొలగించి ఇవాల్టి రోజున స్వామివారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమం ఇక్కడ మొదలైంది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కావచ్చు, అలాగే భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు రామ్ సుబ్బారెడ్డి గారు, బద్వేల్ పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్, అలాగే ఉపాధ్యక్షులు మద్దిశెట్టి ప్రసాద్ రాయల్, ఉట్టి శ్రీను గారు, ఆర్ఎస్ఎస్ రామకోటి గారు, అలాగే సతీష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ బిజివేముల భాస్కర్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరి సహాయ సహకారంతో ఇవాల్టి రోజున స్వామివారికి అభిషేక కార్యక్రమం మొదలైంది. అంటే ఇక్కడ మరొక చరిత్ర ఏంటంటే ఇవాల్టి రోజున స్వామివారికి అభిషేకం చేసేందుకు ఇక్కడ ఒక ట్యాంకర్ నీళ్లు తెచ్చారు స్వామివారికి అభిషేకం చేసేదానికి. కానీ దానికి ట్యాంకర్తో అభిషేకం చేసేదానికి వీలు కాలేకపోయినప్పటికీ ఆ ఆంజనేయ స్వామి ఇక్కడ మీరు చింతించొద్దు, నేను ఇక్కడ సాక్షాత్తు కొలువు తీరి ఉన్నాను, నా అభిషేకం నేనే జరిపించుకుంటాను అని మన బద్వేల్ పట్టణంలో కూడా వాన పడనప్పటికీ ఇక్కడ తంగెడుపల్లెలో అభిషేక కార్యక్రమాని కోసం ఆ స్వామియే వర్షం రప్పించుకొని ఆయన అభిషేకం ఆయనే పూర్తి చేసుకోవడం ఇక్కడ ఒక గొప్ప విశేషం. ఎందుకంటే నేటి సనాతన ధర్మంలో ఇక్కడ స్వామివారు సాక్షాత్తు నా యొక్క మహిమను చూపిస్తాను అని భక్తులకు మహిమ చూపించడం అనేది మనం చూడవచ్చు. చూడండి, పక్కనే ట్యాంకర్ తెచ్చారు. నిచ్చెన ఎలా వేసి అందుకోవాలి, ఎలా స్వామికి అభిషేకం చేయాలని మనం ఇక్కడ చూడొచ్చు. ట్యాంకర్, ఈ ట్యాంకర్ నిండా నీరు తెచ్చినప్పటికీ స్వామివారికి వీలు కానప్పటికీ ఆ సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి తన యొక్క అభిషేక కార్యక్రమాన్ని తాను జరిపించుకోవడం విశేషం. మరొక విశేషం ఏంటంటే హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూ ధర్మంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే దేవుడు ఆంజనేయ స్వామి. అటువంటి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టలో భాగంగా ఇవాల్టి రోజున తంగెడుపల్లి గ్రామానికి రావడం అయితే జరిగింది. అలాగే రామ లక్ష్మణులు అడవిలో ఉంటుండగా సీతను రావణుడు అపహరించుకొని లంకకు తీసుకొని పోతాడు. ఆమె జాడకై వెతుకుతూ వారి ఆ పర్వతాన్ని చేరుకుంటారు. వారిని చూసి వాలి తన కోసం ఇద్దరు వీరులను పంపించాడని భావించిన సుగ్రీవుడు హనుమంతుడిని వెళ్లి సంగతి కనుక్కోమని కోరుతాడు. హనుమంతుడు భిక్షువుగా రూపం మార్చుకొని రామలక్ష్మణులకు అతిథి పూజ చేసి, అయ్యా మీరు మహాపురుషులని తెలిసి ధన్నార్థులై ఇక్కడ సంచరించడానికి కారణం ఏంటి అని మనకు సీతారాముడి కథ తెలిసింది. హనుమంతుడి దళంలో అంగదడకుడు కూడా ఉన్నాడు. ఇవాల్టి రోజున ఇక్కడ ఈ యొక్క తంగెడపల్లి గ్రామంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మనం ఇక్కడ చూడొచ్చు. భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు రామ్ సుబ్బారెడ్డి గారు పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొనడం, అలాగే బల్జ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య గారు కూడా ఇవాల్టి రోజున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు జై హనుమాన్ జై హనుమాన్ అంటూ కేరింతల నినాదాలతో ఇవాల్టి రోజున స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఇవాల్టి రోజున ఈ యొక్క తంగెడపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మనం చూశాం. ఇవాల్టి రోజున ఆయనకు వరుణుడు కూడా ఇక్కడ దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా నిరూపించడం గల కారణం కూడా మనం ఇప్పటివరకు చూశాం. వర్షంలో స్వామివారికి అభిషేకం చేయడం కూడా కారణం. ఇవాల్టి రోజున మనతో భారతీయ జనతా పార్టీ కడప జిల్లా ఉపాధ్యక్షుడు రామసుబ్బారెడ్డి సార్ గారు ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ బద్వేల్ పట్టణ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్, అలాగే రూరల్ అధ్యక్షుడు మన నాగిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు, ఇక్కడ బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య గారు, అలాగే భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులు ఉట్టి శ్రీనివాసులు గారు కూడా ఉన్నారు. ఇంకా మనతో ఆర్ఎస్ఎస్ రామకోటి రాజు గారు కూడా
ఇవాళ రోజున యొక్క అసలు ఏంటి, ఎందుకు ఇవాళ రోజున ఇక్కడ మనం రావడం, ఏం జరిగిందనే ఒక ముఖ్య విషయాన్ని మన బద్వేలు పిల్లోడు యూట్యూబ్ ఛానల్ పలకరించడం అయితే జరిగింది. మనతో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కడప జిల్లా ఉపాధ్యక్షులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి అసలు ఎంతో ఉద్రిక్తతల నేపథ్యం ఇవాల్టి రోజున ఇక్కడ స్వామివారికి అభిషేక కార్యక్రమం, అసలు ఏం జరిగింది, దాని గురించి ఏమన్నా మీరు వివరించగలరా? గ్రామము పల్లెలు అన్నాక చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఇది సర్వసాధారణం, అన్ని గ్రామాల్లో కూడా ఉంటాయి. కాకపోతే ఆంజనేయ స్వామికి 3.5 సంవత్సరం గ్రహణం పట్టింది. ఈ వేళటికి ఈ దినానికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, సంబంధిత అనుబంధ సంఘాలైనటువంటి అనేక సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు, ఎంతో మంది యువకులంతా కలిసి కూడా ఈరోజు ఒక పిలుపు ఇవ్వడం, రామకోటరాజు గారు ఆర్ఎస్ఎస్ ఖండకార్య నిర్వాహక అయినటువంటి రామకోటరాజు గారు పిలుపు ఇవ్వడంతో ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఆంజనేయ స్వామి అభిమానులు కావచ్చు, మొత్తం అందరం కూడా పాల్గొన్నారు. వీళ్ళందరూ పాల్గొనే క్రమంలో ఒక మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేసినారు సోషల్ మీడియాలో. ఆ సందర్భంలో తంగడబెల్ల గ్రామ ప్రజలు చాలా గొప్ప రాజనీతిజ్ఞులు అనమాట. వాళ్ళు చాలా మందికి ఎన్నో పంచాయతీలు చేసినారు, ఈ బద్వేల్ తాలూకాలో ఎంతో చేసినారు. ఎవరో రావడం ఏంది, వాళ్ళు వచ్చి ఇక్కడ మన స్వామిని ఇది చేయడం ఏంది, ఇదంతా బాగుండదనే ఉద్దేశంతో వాళ్ళకు సద్బుద్ధిని ప్రసాదించినాడు ఆంజనేయ స్వామి. మనం వీడికి వచ్చే లోపలనే వాళ్ళే అంతా కూడా, గ్రామస్తులంతా కూడా వాళ్ళకై వాళ్ళే సదును చేయడం, ఏదైతే వివాదాస్పదం అనుకున్నాం, ఏదైతే ఏదో జరుగుతుంది అనుకున్నారు, రకరకాల ప్రజలంతా ఆందోళన చెందారు. కానీ అటువంటి వాళ్ళం మేము కాదు అని ఆంజనేయ స్వామి సాక్షిగా వాళ్ళు నిరూపించుకున్నారు. ఎందుకంటే భగవంతుని ఆశీర్వాదాలు పొందాలంటే ఆయన్ను కంపచెట్లలో పెట్టడం అనేది భావ్యం కాదని మేము కూడా పరిపరి విధాల సతీష్ రెడ్డి గారు, నేను, రామకోటరాజు గారు అందరూ కూడా సిఐ నాగభూషణ్ దగ్గర కూడా చర్చలు జరిగినాయి. అయ్యా, ఇది మీకు మంచిది కాదు, మీకు ఉత్తరోత్తర కూడా గ్రామానికి మంచిది కాదు, మండలానికి మంచిది కాదు, తాలూకాకు కూడా మంచిది కాదు. ఇలా చెట్లలో ఉండడం వచ్చే భక్తాదుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇది మీ వ్యక్తిగత సమస్య అనుకోవద్దు, దయచేసి మా మాట ఆలకించండి. మీరు కూడా భక్తులే, మీరు కూడా మీ ఇళ్లలో శ్రీరామచంద్రుడు, ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ నిచ్చెనలు కడదామంటే ఇప్పటికిప్పుడు అనుకోని నిచ్చెనలు కాలేదు. అటువంటి సందర్భంలో వరుణదేవుడు కరుణించి ఆయనకు వర్ష రూపంలో అభిషేకం జరగడం అనేది చాలా మహిమాన్వితం. ఇది ఒకటి నిదానంగా మనం భావించవచ్చు. ఎక్కడ మోడాలు లేవు. అప్పటికప్పుడుకి స్వామి మేమందరం పూజలో ఉన్నాం, వరుణదేవుడే సాక్షాత్తుగా వచ్చి ఈరోజు అభిషేకం జరిపించినాడు. ఇదే అంశంపై మాట్లాడేందుకు బద్వేలు పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బరాయలు గారు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. అంటే ఏంటి గుడి విషయంలో ఏం జరిగింది అన్న చెప్పండి, ఎలా అనిపించింది మీకు భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ రోజున మీరు ఇక్కడికి రావడం? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు సుదినం, చాలా సంతోషంగా ఉంది మాకు ఈ ఊరికి రావడానికి. ఎందుకంటే కొద్ది రోజులుగా మాకు సతీష్ రెడ్డి గారు విషయాన్ని చెప్తా ఉన్నారు. కానీ పెద్దలందరూ, మా పుట్టి శ్రీనివాసులు అయితేనేమి, మా రామసుబ్బారెడ్డి గారు అయితేనేమి, మిగతా మా భారతీయ జనతా పార్టీ మిగతా అందరూ కూడా వాళ్ళతో చర్చించి ఎటువంటి సమస్యలు లేకుండా, సమస్యలు ఉండదు అదే చెప్పాడు కదా పెద్దాయన. ఈ తంగడపల్లెల్లో ఎంతో మందికి మేము చెప్పినాము పంచాయతీలు, మాకెందుకు చెప్పేదనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా చేసి వాళ్ళు సంతోషంగా ఇవన్నీ క్లీన్ చేయడము ఇవన్నీ చూస్తా అంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని మేము ఏదైనా ఇబ్బంది ఉంటే కన్నా మా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి ఎల్లవేళలా తోడుంటాం. మేము ఎనీ టైం వస్తాము. మన అసెంబ్లీలో ఎక్కడ ఏమున్నా కూడా మేము కార్యక్రమాలకు మేమందరము కలిసికట్టుగా ఉంటాం. విశ్వ హిందూ పరిషత్ మాకు సహకరిస్తుంది, ఆర్ఎస్ఎస్ సహకరిస్తుంది. ప్రతి ఒక్కరూ వచ్చేసి హిందూయిజం అనేదే కాకుండా మనమంతా భారతీయులం, మనమంతా ఒక్కటే, సనాతన ధర్మముకు ఏది కట్టుబడి ఉంటామో అదే విధంగా మేమందరము ఒకే విధంగా ఉంటామని ఇక్కడ హిందువులు వాళ్ళు వీళ్ళు అని ఏ కులం మతం ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ సనాతన ధర్మానికి ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతున్నారు. అదే విధంగా మనతో ఇవాళ రోజున ఇదే అంశంపై మాట్లాడేందుకు భారతీయ జనతా పార్టీ రూరల్ అధ్యక్షుడు నాగిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎలా అనిపించింది ఇవాళ రోజున పాలాభిషేక కార్యక్రమం గాని, అనుకోకుండా వర్షం పడి స్వామివారి యొక్క అభిషేకం కార్యక్రమం గాని మీరు చూశారు కదా? నిజంగా ఈ రోజు అందరికి హిందువులందరికీ కూడా, ఒక భారతీయ జనతా పార్టీ కాదు, ఆర్ఎస్ఎస్ కాదు, విహెచ్పి కాదు, హిందువులందరికీ కూడా ఈ రోజు చాలా శుభదినం. ఎందుకంటే కనుక కొన్ని సంవత్సరాలుగా నేను కూడా ఇట్లా ఈ దారిలో వెళ్ళేటప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నాము. కంప చెట్లలో స్వామివారు ఉండడము గమనించడం జరిగింది. దానిపైన గ్రామస్తులు, అదేవిధంగా సతీష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖులందరూ కూడా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు అందరూ కూడా, గ్రామ పెద్దలు అందరూ కలిసి నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ అభయాంజనేయ స్వామికి నిజంగా ఇలాంటి పూజలు చేయడం అనేది నిజంగా మనందరి
పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఉట్టి శ్రీనివాసులు గారు కూడా ఇవాల్టి రోజున ఈ యొక్క తంగిడపల్లి గ్రామానికి వచ్చి స్వామివారి అభిషేక కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరిపించారు. వారు ఇవాల్టి రోజున మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, చెప్పండి, ఏంటి మీకు ఎలా అనిపించింది ఇవాల్టి రోజున యొక్క కార్యక్రమం? జై శ్రీరామ్. ఈ తంగెడపల్లి గ్రామంలో ఇంతటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఈ యొక్క కార్యక్రమానికి సంకల్పించినటువంటి పెద్దిరెడ్డి సతీష్ రెడ్డి గారు చాలా శ్రమ పడినారు. ఆయన సొంత నిధులు ఖర్చు పెట్టి మిత్ర బృందంతో అందరితో కూడా చందాలు వసూలు చేసి రూపాయి నుంచి పెద్ద మొత్తంలో కూడా వసూలు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టినారు. కొన్ని అనివార్య కారణాల వలన ఇక్కడ ఆంజనేయ స్వామి పూజలు అందుకోలేకపోయినారు. ఈ సమస్య పరిష్కారం చేసుకోవడం కోసము సతీష్ రెడ్డి గారు చాలా శ్రమ పడినాడు. భారతీయ జనతా పార్టీ నాయకుల దగ్గరికి వచ్చినారు. మేము కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కలిసి కూడా ఈ సమస్య పరిష్కారం కోసము విస్తృతమైన ప్రయత్నాలు చేశాము. మా ప్రయత్నాలు కొంతవరకు ఫలించాయి. దాని అన్నిటికంటే కూడా ఈ గ్రామ ప్రజలే దీనికి ఏదో ఒక పరిష్కారం చూపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మేము సంకల్పించినటువంటి ఈ కార్యక్రమానికి ముందుగానే వాళ్ళు మాకు ఇంత శ్రమ లేకుండా వాళ్ళే చేశారు. ఈ విషయంలో రామకోటరాజు గారు అయితేనేమి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, పెద్దిరెడ్డి సతీష్ అనేది నిజంగా ఈ ప్రాంత ప్రజల పూర్వజనం సుకృతంగా అదృష్టంగా మేము భావిస్తున్నాము. విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ రామకోటి రాజు గారు అంటే ఎక్కడ ఏ దైవ కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా, దైవ కార్యక్రమం ఎక్కడున్నా మేము సైతం దీనికి వచ్చి జరిపిస్తామని ఎల్లప్పుడూ ముందుండే వ్యక్తి. ఇవాల్టి రోజున మనం రామకోటి రాజు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఏ విధంగా అనిపించింది మీకు ఇవాల్టి రోజున ఈ యొక్క కార్యక్రమం? ఇది మాకు ఆనందంగా అనిపించింది. ఎంతో మా జన్మ ధన్యమైందని మేము భావిస్తున్నాం. సతీష్ రెడ్డి గారు ఇక్కడ నిర్మించడము, అది ఈ రోజు మా చేత ప్రారంభించబడ్డం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. 3 సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామివారికి ఏవి జరగకుండా ఉన్నాయంటే మాకు బాధేసింది. ఆ పుణ్యాన్ని తంగెడపల్లి వాసులు ముందు అందుకోలేకపోయినారు. మేము రావడము, మాతో పాటు వాళ్ళు రావడం మాకు సంతోషంగా ఉంది. అంటే మా యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాం. 38 అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహం నిర్మించిన తర్వాత ఇవాల్టి రోజున మీరు ఓపెన్ చేశారు మొట్టమొదటిసారిగా. కానీ స్వామివారికి అభిషేకం చేద్దామని ఒక ట్యాంకర్ నీళ్లు కూడా తెచ్చారు మీరు. ఆ ట్యాంకర్ నీళ్లు అవసరం లేకుండానే నేను ఇక్కడ కొలువై తీరి ఉన్నాను అని ఆ స్వామివారు చెప్పడం, వర్షం కురిపించడం, అంటే దీనిపైన ఏమనిపించింది మీ యొక్క అభిప్రాయం? ఇది దైవ సంకల్పితమే. మా కోరిక, మేము మాక్సిమం ప్రయత్నం చేశాము. దీనికి క్రేన్ తేవాలని అన్ని అందుబాటులో ఏది దొరకలేదు. నిచ్చెనేసి ఎత్తుకాలంటే, ఆయన మీద కాలు పెట్టాలంటే మాకు మనసు ఒప్పలేదు. అందుకే ఎట్లా అనుకున్నాము, ఆయన వర్షం కురిపించాడు. మేము ఆయన కాళ్ళకు సేవ చేసి పాలాభిషేకం చేసి మేము ఆ పుణ్యాన్ని మేము ధన్యమైనాం. ఆయనకు అభిషేకం కాళ్ళకు పాలతో అంటే ఏ విధంగా చెప్పొచ్చు దీన్ని భక్తులకు మీరు? అంటే ఇవాళ రోజున ఇక్కడ దేవుడు ఉన్నాడు, నెరవేర్చే స్వామి ఆంజనేయ స్వామి అని మేము ఆనందంగా చెప్పుకుంటున్నాం. అంటే ఎంతో సంతోషంగా మనం ఇప్పటివరకు చూసాము. ఒక ట్యాంకర్ నీళ్లు తెచ్చి స్వామి వారికి క్రేన్ సహాయంతో పోయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నటువంటి యొక్క టీం కి ఆ యొక్క అభయ ఆంజనేయ స్వామి నేను ఉన్నాను, మీకు కష్టం లేకుండా నా అభిషేకాన్ని నేనే జరిపించుకుంటాను అని చెప్పడం ఎంతో దృఢ సంకల్పంతో ఇవాల్టి రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ధన్యవాదములు తెలుపుకుంటూ నేను జరగాలని మీ యూట్యూబ్ ఛానల్, ఎందుకంటే బద్వేల్ పిల్లోడు అంటే బ్రాండ్, బద్వేల్ అనేది ఒక బ్రాండ్ గా మీరు ప్రయత్నం చేయడం అనేది మీరు ఆ విధంగా మీరు సంకల్పించడం గొప్ప. అసలు బద్వేల్ ప్రాంతము, బద్వేల్ పిల్లోడు అనడం అనేది కడప జిల్లాలో మీకు మంచి క్రేజ్ రావాలి. ఇంకా చాలా మంది మాలాంటి రాజకీయ నాయకులు అందరూ కూడా మీ యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేసి మంచిగా సబ్స్క్రైబర్స్ ను పెంచి దేశ విదేశాల్లో కూడా మీ యూట్యూబ్ ఛానల్ దినదిన జరగాలని చెప్పేసి ఆంజనేయ స్వామిని సదా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా. ఇట్లు మీ బీజేపీ కడప జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రామ్ సుబ్బారెడ్డి.